గేదె ఉన్న పొలం అమ్మేశాను. అమ్మేసిన. హలో పచ్చంత, నేను కూడా చెప్తున్నాను హైదరాబాద్కే. అవునా? ఎందుకు? ఏంటి మన ఊళ్ళో అందరూ అనుకుంటా సాఫ్ట్వేర్ కంపెనీలో కార్ పెడితే ₹1,00,000 వస్తున్నాయటగా. నేను కూడా కార్ తీసుకున్నాను, అందుకే నేను కూడా సంపాదిస్తాను ₹1,00,000. అయినా నీకు అంత డబ్బు ఎక్కడిది? ఎలా అంటావండి? నాకు గేదె లేదు, గేదె ఉన్న పొలం అమ్మేశాను. అమ్మేసిన. మన ఛానల్ని కొత్త వస్తే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను లైక్ ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు లైక్ చేస్తుందంటే మన ఛానల్ని కొత్త వాళ్ళని చూసే వాళ్ళకు అవేర్నెస్, వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్తుంది అనమాట. మీరు లైక్ చేసిన కొద్దీ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా వీడియో. ఫ్రెండ్ గాడు చెప్పిండు, వాళ్ళు చెప్పిరు, వీళ్ళు చెప్పిరు, వాళ్ళు చెప్పిరు, అరే వాళ్ళ కొడుకు అట్టనట ఇట్లనట, ఇంత సంపాదిస్తున్నట, నోడు సంపాదించుకురా అని చెప్పి అడ్డగోలు వాళ్ళు వీళ్ళ మాటలు నమ్మి బండ్లు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, అక్కడ అవగాహన లేక అసలు ఎవరిని అప్రోచ్ కావాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ సూపర్వైజర్ని కలవాలి, ఏందని తెలుసుకోరు. మీకు అంతలా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పిరని చెప్పి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే బండి తీసుకోవాలనుకుంటే వాళ్ళని బండి తీసుకున్న వాళ్ళు అయితే సిటీకి రండి. సిటీకి వచ్చి వాళ్ళని బండ్లు తీసుకున్న బంకుల దగ్గర ఖచ్చితంగా ఏమో ఒక బండి అనేది పడుతుంది. వాళ్ళ దగ్గర అడగండి, అన్న బండి మేము ఇట్లా తీసుకోవాలనుకుంటున్నాం, ప్రాసెస్ ఎట్లుంటుంది, అసలు ట్రిప్ ఎట్లుంటున్నాయి, మంచిగా ఉంటున్నాయి లేవా, పడతాయా, పేమెంట్ అనేది చక్కగా ఇస్తారా అయ్యారా, మాతో నడుపుడు అవుతుందా, మేము తీసుకోవాలన్నా అంటే ఒక్కొక్కరు 1,00,000 చెప్పి అంటారు కదన్నా, మరి మేము తీసుకుంటే మాకు కూడా అంత వస్తాయా, అది నిజమేనా, అదేందని ఒకసారి వచ్చి తెలుసుకోండి. మహా అయితే మీరు ఈ సిటీకి రావడానికి ఎంత ఖర్చు అయితే మ్యాక్సిమం బస్సుకైనా కూడా ₹1,000, 1,000, 1,500 అయిపోతుంది అప్ అండ్ డౌన్. మీరు లక్షలు పెట్టి బండి తీసుకుంటారు కదా, ఒకసారి తెలుసుకోండి. ఆఫీస్లో పోండి లేకపోతే ఎవరైనా డ్రైవర్ని అడగండి చెప్తారు. లేదంటే ఇట్లా అవేర్నెస్ కోసం ఏంటంటే మనం ఇట్లా వీడియోలు చూడండి తెలుస్తే ఎట్లా అయినా. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని నమ్మకండి అనవసరంగా. మీకు జెన్యున్గా మీకు బండి పెట్టాలనుకుంటే సిటీకి రండి. లేదా అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు చాలా మంది వీడియోలు, అవి చూడండి. అర్థం కాకపోతే ఏముంది, మీరు ఒకసారి వచ్చి తెలుసుకోండి ప్రాసెస్ ఎట్లా అనేది. బండి తీసుకున్న తర్వాత బండికి పోలీస్ స్టిక్కర్ ఉండాలి కంపల్సరీ, అది ఐడియా ఉంది మీకు? లేదు. ఇట్లా చాలా ఇది కనుక చాలా ఉంటే మీకు ఫుల్ సమాచారం కావాలంటే నా ఛానల్లో ఉందండి, వెళ్ళి చూడండి. ఇది అవేర్నెస్ కోసమే నేను నా ఫ్రెండ్లో ఒకరికి జరిగింది కాబట్టి నేను ఇలా 2-in-1గా నేను వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. గేదె ఉన్న పొలం అమ్మేశాను. అమ్మేసిన. సాఫ్ట్వేర్ కంపెనీలో ₹1,00,000 వస్తున్న పెడతా మాత్రం గతం పెడతానంటే వీళ్ళ కొడుకు నడుపుతానట, నెలకు 1,00,000 వస్తాడు, 2,00,000 వస్తాడు, నువ్వు కొనుక్కొని పోయి కంపెనీలో పెట్టు అది ఇది అంటారు. టమాటా పచ్చడి పెట్టినట్టు వివరించుకుంటే నిమ్మలంగా చెప్పాను. అందుకే వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? చెప్పరా? హలో పచ్చంత, నేను కూడా చెప్తున్నాను హైదరాబాద్కే. అవునా? ఎందుకు? ఏంటి మన ఊళ్ళో అందరూ అనుకుంటా సాఫ్ట్వేర్ కంపెనీలో కార్ పెడితే ₹1,00,000 వస్తున్నాయటగా. నేను కూడా కార్ తీసుకున్నాను, అందుకే నేను కూడా సంపాదిస్తాను ₹1,00,000. అయినా నీకు అంత డబ్బు ఎక్కడిది? ఎలా అంటావండి? నాకు గేదె లేదు, గేదె ఉన్న పొలం అమ్మేశాను. అమ్మేసిన. కార్ తీసుకుని వస్తున్నా నేను. ఇక ₹1,00,000 అంటే ఏ వెండర్ అది? ప్యాకేజ్ పెట్టినా, ప్యాకేజ్ ఎంత? సీట్ వైజా? సీట్ ఎంత? ట్రిప్ వైజా లేకపోతే కిలోమీటర్కి ఎంత? అంటే ఏంటి? అయ్యో ఇప్పుడు తెలుసుకోవడం ఎలా నేను? శనివారం ఆదివారం చుట్టం సూపు ఖర్చిపోయే మాటలు నమ్మి ఇంటికి ఎంత వస్తున్నారా సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టినావు అంటే 1,00,000 నడుతున్నాయి కదా. ముందు వెనక ఆలోచించు లేదు. డైరెక్ట్ ఇంట్లో అప్పు చేసిన వాళ్ళతో పొలం అమ్మో బర్రెలు అమ్మో అది ఇది అమ్మి బండి తీసుకోడు కథం అచ్చుడే. అవగాహన లేదు. నువ్వు తీసుకున్నావు సరే, అప్పు చేసి ఎట్లా తీరు బండి తీసుకున్నావు డైరీ వేసి, సరే బండి పైసలు వెళ్తాయి అనుకున్నావు, ఒక మాట పక్క పెట్టు. నువ్వు ఎవరిని అప్రోచ్ అవుతావు? నీకు అసలు షీట్ అంటే ఏంటిది, ట్రిప్ అంటే ఏంటిది, ప్యాకేజ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తుంటాయా? తెలివి. ముందు వెనక ఆలోచించలేదు. ఫ్రెండ్ ఆడో చెప్పిన వీడియో చెప్పిన అబ్బో 1,50,000 వస్తానంటే నేను ఎందుకు సంపాదించుకోవద్దు అని చెప్పి అనుకోవడం, బండి తీసుకోవడం అవగాహన లేదు అసలు. తీసుకున్నావు సరే, నువ్వు తీసుకున్నావు అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా, ఎవరిని అప్రోచ్ అవుతావు, ఏమేం కావాలి, డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేది ఆలోచించు లేదు, పెట్టుడే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.